మన వ్యవసాయ రంగానిదే ప్రధాన పాత్ర అధ్యక్ష. అటువంటి వ్యవసాయ రంగం ఈరోజు అభివృద్ధి చెందాలన్నా, రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర రావాలన్నా వివిధ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సి ఉంది అధ్యక్ష. వ్యవసాయం అంటే కేవలం వరి, మొక్కజొన్న ఈ పంటలే కాకుండా ఉద్యానవన పంటలు, అలాగే మత్స్యకారులు వేటకెళ్ళి తీసుకొస్తున్నటువంటి మత్స్య సంపద, ఇవన్నీ కూడా ఈ రంగాల్లోకి వస్తాయి అధ్యక్ష. ఈరోజు 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నా వాళ్ళు ఎన్నో రకాలైన పంటలు పండించి మన జాతికి అందిస్తున్నా మనం వారికి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నాం అధ్యక్ష. ఈరోజు పండించిన పంటలు వెంటనే అమ్మేసుకునే పరిస్థితుల్లో వారికి గిట్టుబాటు ధర రావటం లేదు అధ్యక్ష. అటువంటి సమయంలో మనం వాటికి ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా అధ్యక్ష, ఉత్పత్తిని ఎక్కువ కాలం వివిధ రూపాల్లో నిల్వ చేసే విధంగా కానీ, లేదా వినియోగదారుడికి మంచి ఆకర్షణీయమైన పద్ధతుల్లో కానీ ఇచ్చే విధంగా మన పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నట్టయితే అధ్యక్ష, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అధ్యక్ష, వాటిని ఏర్పాటు చేసుకుంటే అధ్యక్ష, రైతుల స్థితిగతులు పెరుగుతాయి అధ్యక్ష, వారికి మంచి ఆదాయం కూడా వస్తుంది అధ్యక్ష.